వెల్కమ్ టు ఇదే నిజం హెల్త్ ప్లస్. నేను లాలిత్య. ప్రజెంట్ మార్కెట్లో వైద్య విధానంలో రోజు రోజుకి కొత్త డెవలప్మెంట్స్ వస్తున్నాయి. అయితే ఎన్ని కొత్త టెక్నిక్స్ అవైలబుల్గా ఉన్నా కూడా ఎక్కువ మంది మాత్రం హీలింగ్ థెరపీకి ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ ఇంకా చాలా మందిలో అనేక డౌట్స్ ఉన్నాయి. అసలు ఆ హీలింగ్ థెరపీ అంటే ఏంటి, అందులో ఎటువంటి సమస్యలకు ట్రీట్ చేయవచ్చు, ఇలా ఎన్నో డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జానకిరామ్ గారు, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపంక్చర్ స్పెషలిస్ట్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు ఈ హీలింగ్ థెరపీ అంటే ఏంటి సార్? ఇది ఎప్పటి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది? ఇది హీలింగ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు మనకి ఎలాంటి మెడిసిన్ లేకుండా మన బాడీని హీల్ చేసుకోవాలి. ఈ హీలింగ్ ప్రాసెస్ ఈ థెరపీ అనేది గత 5,000 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. సో ఎలాంటి మెడిసిన్ అంటే చిన్న మెడిసిన్ కూడా వాడకుండా మన బాడీని సెట్ చేసుకోవాలి. మన పూర్వీకులు ఉన్నారు, మన యోగులు ఉన్నారు, ఋషులు ఉన్నారు. వాళ్ళు ఆ కాలంలో వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ ఉండకపోయేది. వాడితే ఆయుర్వేదిక్ లేదంటే న్యాచురల్గా హీలింగ్ చేసుకునేది. అంటే రేకి, యోగా, హిప్నోథెరపీ, అలా చాలా విధాలుగా థెరపీస్ ఉన్నాయి. దాంతోపాటు దాంట్లో భాగంగా సింగింగ్ బౌల్ కూడా ఇది ఒక హీలింగ్ ప్రాసెస్. అంటే సింగింగ్ బౌల్ తోటి ఒక సౌండ్ తోటి మనం హీల్ చేసుకోవడానికి ఈ హీలింగ్ ప్రాసెస్ అంటారు. ఈ హీలింగ్ ప్రాసెస్లో ఇంకా ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? అంటే ఈ హీలింగ్ ప్రాసెస్ అంటే న్యాచురల్గా ఉండేది మనకు రేకి ఉంది, యోగా ఉంది, హిప్నోథెరపీ ఉంది, సింగింగ్ బౌల్ థెరపీ ఉంది. అంటే చాలా థెరపీస్ ఉన్నాయి. అంటే మనం చెప్పుకుంటా పోతే కలర్ థెరపీ ఉంది, సీడ్ థెరపీ ఉంది, ఇంకా అక్యుపంక్చర్ థెరపీ ఉంది, ఫిజియోథెరపీ ఉంది. అంటే హీలింగ్ మనం హీట్ చేసుకోవడానికి మన బాడీని ఎలాంటి మెడిసిన్ వాడకుండా మనం మన బాడీని సెట్ చేసుకోవడానికి ఈ హీలింగ్ ప్రాసెస్ అంటాం. ఈ హీలింగ్ ట్రీట్మెంట్ ద్వారా అసలు ఎటువంటి సమస్యలకు నయం చేయొచ్చు? చిన్న తలనొప్పి నుంచి మనం క్యాన్సర్ వరకు ప్రతి ఒక్క సమస్యకు మనం ట్రీట్మెంట్ చేయవచ్చు. అంటే క్యాన్సర్ ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి, ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. సో దాన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయవచ్చు అంటే ఇప్పుడు కీమో లాగానే న్యాచురల్ వేలో మనం హీలింగ్ ప్రాసెస్ అనేది చేయవచ్చు. సో అంటే ఇందులో అసలు మెడిసిన్ అనేది అవసరం ఉండదు? అవసరం ఉండదు. ఇది నార్మల్గా అయితే అప్పట్లో అసలు మెడిసిన్ అనేది అవైలబుల్ లేని టైం నుంచి వచ్చిందని అంటున్నారు. సో ఈ టైంలో ఇప్పుడున్న జనరేషన్కి దీని అవసరం ఎంతవరకు ఉంది? దీని అవసరం 100కి 100% ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన లైఫ్ స్టైల్ని బట్టి చూస్తే మొత్తం కెమికల్ ప్రోడక్ట్సే. అంటే కెమికల్ ఫుడ్డే మనం తీసుకుంటున్నాం. ఏది చేసినా కానీ కెమికల్ ప్రాసెస్. కానీ ఇప్పుడు ఆ టైంలో ఇప్పుడు ఇప్పుడు మైగ్రేన్ వస్తుంది, పిసిఓడి ప్రాబ్లం ఉంది, చిన్నటి నుంచి పెద్ద ప్రాబ్లం వరకు ప్రతి దానికి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉన్నారు ఫుడ్ ద్వారా. సో ఈ న్యాచురల్ వేలో మనం ఎలాంటి మెడిసిన్ వాడకుండా మన బాడీని హీల్ చేసుకోవచ్చు.